హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. స్వీట్ షాప్లో దొరికే బొంబాయి కరాచీ హల్వాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ కార్న్ఫ్లవర్ని యాడ్ చేసి 1 కప్పుకి 2 కప్పుల వాటర్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మరొక కప్పు వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో 2 కప్పుల షుగర్ని తీసుకోండి. ఇందులో 2 కప్స్ షుగర్కి 1/2 కప్ వాటర్ని యాడ్ చేయండి. షుగర్ అంతా కరిగేలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూర్తిగా గరిటెతో తిప్పుకుంటూ కరిగించుకోండి. షుగర్ అంతా ఈ విధంగా కరిగిపోయాక మనం ముందుగానే మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసే ముందు బాగా మిక్స్ చేసుకోండి, లేదంటే అడుగున కార్న్ఫ్లవర్ పౌడర్ ఉండిపోతుంది, పైన వాటర్ తేలి ఉంటుంది. అందుకని వేసే ముందు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేయండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కలపకపోతే గడ్డలు కట్టేస్తుంది. అందుకని గరిటెతో మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఈ విధంగా 5 to 10 మినిట్స్ పాటు ఇలా చిక్కబడేంత వరకు గరిటెతో కలుపుకుంటూ బాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా చిక్కబడిన తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మర్చిపోకండి, ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. దాదాపుగా ఇందులో మనం 1/2 కప్పు వరకు నెయ్యిని యూస్ చేస్తున్నాం. తర్వాత ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ ఆర్ గ్రీన్, ఎల్లో, ఇలా ఏ ఫుడ్ కలర్నైనా యాడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా నేను యూస్ చేసే రెడ్ కలర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను రెడ్ యాడ్ చేశాను. ఫుడ్ కలర్ అంతా కలిసేదాకా మనం లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని బాగా రాసి పక్కన పెట్టుకోండి. మనం తయారు చేసుకున్న హల్వాని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ప్లేట్లో వేసుకొని పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని పైన గార్నిష్ కోసం బాదం సన్నంగా ఈ విధంగా తురుముకొని వేసుకోండి. ఇలా 1 గంట లేదా 2 గంటలు వదిలేయండి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నైఫ్తో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అంతేనండి, స్వీట్ షాప్లో దొరికే బొంబాయి కరాచీ హల్వా రెడీ అయిపోయింది. అలాగే మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.